హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఘనతలో ఒకనొకడు గొప్పగా ఎంచుకుని ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మొన్న తిన్న పావులాగా ఉంటారంట కొంతమంది. బురద పావు ఉంటుంది తెలుసా మీకు? బురద పావు ఇంతలా ఉంటుంది. మా కాపురంలో కాలువల్లో అస్తమానం చూసేవాళ్ళం. అది ఇంతలావున ఇంత పొడుగు ఉంటుంది. మింగేస్తుందేమో మనల్ని భయపడతాం. అది కదలలేదు, మట్టి తినేస్తుంది ఫుల్గా. పొట నిండా మట్టి ఉంటుంది. నువ్వు రాయేసుకుంటున్నావు అని పడుకుంటుంది అంతే. మళ్ళీ ఇటేసి పొలత పడితే అని పడుకుంటుంది అంతే. ఏం చేయలేదు. అది కావాలంటే నోరు తెరిస్తే మెంగొచ్చు, మన తాకాయ దూరిపోద్దా నోట్లోకి కావాలని, అంత పెద్దది. కానీ మనదన్న పాము వల్ల ప్రయోజనం అంతే. మాంద్యంగా ఉంటారు, మందంగా, చెప్పేది అర్థం కాదు. బ్రదరు ఉన్నావా? అబ్బా, కొంతమంది మడుతనం చూస్తే ఒక సొరక తీసుకొని వేస్తే అబ్బా అన్నప్పుడు అప్పుడు వస్తుంది. అందుకే చూడండి, ఎడ్లు గొడ్లు. మొన్నమే గుర్రాల మీద వెళ్ళాం కాశ్మీర్లో. ఆ గుర్రాలు కొంచెం నడిచి వాటికి పాపం ఆ ఎండ అటునే దాహం వేస్తున్నట్టునే వాటికి మొయ్యాలి, కొండ ఎక్కాలి. అవి ఎక్కలేక తెప్పలు పడుతూ ముందున్న ఒక గుర్రం స్లో అయితే రెండవది స్లో అయిపోద్ది, మూడవది స్లో అయిపోద్ది. ఒకటి అక్కడ నీళ్ళు కనపడితే ఆగి నీళ్ళు తాగుతుంటుంది. ఆడేం చేస్తాడు? ఫోన్లో నీళ్ళు తాగుతూ వదిలిపెట్టచ్చు కదా. వీడెళ్ళి సొరక తీసుకొని ఒకటేస్తే మొదటిది పరిగెత్తిందంటే రెండు చెప్పకుండా పరిగెడుతున్నాయి. ఓహో, ఇదన్నమాట సంగతి. ఈసారి ఈ మాంద్యంగా ఉన్నోళ్ళకు సొరకేస్తే వెనకున్నోళ్ళకు కూడా హుషారు వస్తుంది అన్నమాట. ఏంటండి, అయినా దేవుని కార్యాలలో మనకి ఆసక్తి ఉంటే మత్తు రాదండి, నిర్లక్ష్యం రాదు. నిర్లక్ష్యం ఉన్నప్పుడు, ఆశ లేనప్పుడు, శ్రద్ధ లేనప్పుడు మనకి బోరు కొట్టుద్ది మనం చేసే పని. ఒక వ్యక్తి చెప్పారు, ఎంజాయ్ ద వర్క్ యూ డూ, దెన్ యూ విల్ డూ ద బెస్ట్ వన్. నువ్వు చేసే పనిని ఆనందంగా చేయి. అది పనిలా చేయకో, అదొక డ్యూటీలా చేయకో, అదొక భాగ్యంగా చేయి. అందులో ఇంట్రెస్ట్, పుట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్, పుట్ యువర్ మైండ్ ఇన్ దట్. నీ మనసు పెట్టు. అప్పుడు యూ విల్ హ్యావ్ క్రియేటివ్ థాట్స్ అండ్ యూ విల్ నెవర్ బి టైర్డ్. నువ్వు ఎప్పుడు టైర్డ్ అయిపోవు. అలాగే నేను ఎడిటింగ్ చేసినప్పుడు రాత్రంతా ఇక ముగిద్దాం అనుకుంటూ తెల్లారు 5, 6 అయినా కూడా ఆ ప్రోగ్రామ్ అయితే కానీ నిద్రపోవాలని పెట్టుకునేవాడిని. ఆ రోజుల్లో చాలా కష్టం ఎడిటింగ్ చేయటం. ఇప్పుడు చాలా సింపుల్, మీకు వచ్చిన సాఫ్ట్వేర్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి. ఇన్ని లేయర్లు వరుసలో పెట్టుకొని దాంట్లో ఎఫెక్ట్స్ తీసుకొచ్చి మాన్యువల్గా చేయాలి ఎఫెక్ట్స్ అన్నీ కూడా. కానీ ఈరోజున మనుషులకి ఏ పని చేసినా, అది ఒక్కటి ఎడిటింగ్ అనే కాదు, ఏ పని చేసినా, మందిరం తుడిచినా, మందిరం కడిగినా, మనుషులతో మాట్లాడినా, యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒక లెక్చర్ ఇవ్వడానికి ఒక వ్యక్తి అంత సిద్ధపడతాడు చూడండి. నేను కొంతమంది దైవజనుల వర్తమానాలు వింటున్నాను. ఆనాటి బిల్లీ గ్రహాం గారు, కొంతమంది ఓల్డ్ ప్రీచర్స్, ఇప్పుడు లేరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత ఆ రోజుల్లో ఇంత ఫెసిలిటీ లేకపోయినా వాళ్ళ సందేశాలు అలా భద్రపరిచి ఇవాళ వాటిని ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాటిని ఇది 100 years, 80 years, 90 years బ్యాక్ తీసినటువంటి వర్తమానాలు. కొంతమంది దైవజనుల వీడియోలు లేకపోతే వారి స్క్రిప్ట్ మాత్రమే ఉంటే ఆ స్క్రిప్ట్ ఇంకొకళ్ళు చదివి వాళ్ళు ఇచ్చినట్టుగా ఆ మెసేజ్లు పెడుతున్నారు. అందులో ఉన్న సారం, స్టఫ్, వాక్య భావం, వాక్య వివరణ చూస్తే ఆశ్చర్యమవుతుంది. దేవుడు చేసిన పని, దేవుని పనిని ఒక టాపిక్ తీసుకుంటే, ఒక పని చేతికొస్తే దానికి సంపూర్ణంగా జస్టిస్ చేయాలి. మనం దాన్ని సరిగ్గా చేయాలి. దాన్ని ఇంకా ఇంతకంటే ఇంకొకటి ఎవడో బాగా చేస్తాడన్నట్టు కాకుండా
అంత పర్ఫెక్షన్ తీసుకురావాలి. మాట్లాడేటప్పుడు, సాక్ష్యం ఇచ్చేటప్పుడు, పాట పాడేటప్పుడు, ద వే యూ స్టాండ్, ద వే యువర్ మూమెంట్స్, అన్నిట్లో కూడా దేవుని బిడ్డలు పరిపూర్ణులు, పరిశుద్ధులు, పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. ప్రార్థన. అవునయ్యా, రోజు రోజుకి నీ దగ్గరకు చేరడానికి, అనుక్షణము నీ ఆలోచనలతో నింపబడడానికి, నీ సారూప్యంలో మారాలని ఆశ, నీ వాంఛించిన స్థాయిలో బ్రతకాలనే ఆశ, మీ గుణగణాలను నా జీవితంలో ఇతరులు చూచినట్లుగా బ్రతకాలనే ఆశ మాకు దయచేయ్యా. ఒక్క ముద్దగా మమ్మల్ని చేయను ఆయన, ఒక్క మనసు మాకు దయచేయి. భేదాలు విభేదాలు లేకుండా ఈ సంతోషముతో మేము నిండి ఈ రాజ్యము కొరకు సిద్ధపడుతున్నామన్న విషయాన్ని గుర్తించుకొని మాకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకం ఉంటకు సహాయం చేయాలి. ఇన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి, ఇంత సోషల్ మీడియా ద్వారా మినిస్ట్రీ చేయడానికి నీ కృప మాకు తోడై ఉన్నదికై వందనములయ్యా. నీ పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆసక్తితో చేయడానికి, బాధ్యులుగా కాక డెడికేషన్తో చేయడానికి, పని అందు ఆనందిస్తూ దేవుని పనిదని అగ్గగలాడుతూ అనేకులకు రక్షణ సువార్త అందునట్లు పడుతున్న ప్రయాసను దీవించిన ఆయన. సంపూర్ణ సేవకులన్న వారు వారి సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచినట్లుగా సహాయం ఇచ్చాయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.